నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ అడ్వైజర్ రామరెడ్డి శ్రీధర్ గారు. నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీధర్ గారు, మరి ఇంతకు ముందు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, జీవన్ లక్ష్య ఇలాంటి టాపిక్స్ ఎన్నో తీసుకున్నాం కదా. మరి చాలా మందికి ఉన్న డౌట్, అసలు ఒక్కసారి ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఆ మనిషి ఉండగా మనకు తెలుస్తుంది కట్టాము అని చెప్పి. వన్స్ ఒకవేళ ఎక్స్పైర్ అయితే ఆ వ్యక్తి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఎవరికి ఇస్తారు? వెరీ గుడ్. మంచి క్వశ్చన్ సార్ మేడం. ఫస్ట్ ఏ ఏజెంట్ కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా కానీ ఎల్ఐసి కస్టమర్ ఎవరు కూడా క్లెయిమ్ తీసుకోవాలని మేము కోరుకోం మేడం. ఫస్ట్ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏ పర్పస్తో అయితే పాలసీ చేశారో ఆ పర్పస్ సర్వే పూర్తిగా మెచ్యూరిటీ తీసుకోవాలనుకునే నేను కానీ మా ఎల్ఐసి కానీ కోరుకుంటాం. కానీ ఎవరైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదం వల్ల కానీ న్యాచురల్గా కానీ అనుకోకుండా పొరపాటు ఫ్యామిలీకి జరిగితే క్లెయిమ్ ఎలా అప్లై చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే వీడియో మీకు చెప్పడం జరుగుతుంది మేడం. ఫస్ట్ మనకు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే ఆఫీస్లో ఫస్ట్ రిలేటివ్ అయినా కానీ బయట ఫ్రెండ్స్ అయినా కానీ ఆఫీస్కి వెళ్ళి మనం ఫస్ట్ డెత్ ఇంటిమేషన్ ఇవ్వాలి మేడం. ఫస్ట్ ఇలా పలానా సో వ్యక్తికి రిస్క్ జరిగింది, ఇక ఏం చేయాలనేది అడగాలి మేడం. ఫస్ట్ ఆ పాలసీ నెంబర్ కనుక మనం ఆఫీస్లో ఇచ్చినట్లయితే డెత్ క్లెయిమ్ సెక్షన్ కనుక మనం వెళ్ళి చూపించినట్లయితే ఆ డెత్ క్లెయిమ్ సెక్షన్లో ఇది ఎర్లీ క్లెయిమా నాన్ ఎర్లీ క్లెయిమా. ఎర్లీ అంటే ఏంటంటే మేడం 3 years ప్రీమియం కట్టి 3 years లోపు కనుక వ్యక్తి చనిపోతే ఎర్లీ క్లెయిమ్ మేడం. 3 years ప్రీమియం పే చేసిన తర్వాత సరిపోతే నాన్ ఎర్లీ క్లెయిమ్ మేడం. 3 years పాలసీ పే చేస్తే 3 years పూర్తిగా అయిపోతే దానికి ఎటువంటి ఎంక్వైరీ ఉండదు మేడం. కేవలం నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఎవరైతే చనిపోయారో చనిపోయిన అతను ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్, చనిపోయిన అతను ఆధార్ కార్డు, కేవలం ఈ 3 పేపర్స్ కనుక మనకు తెలిసిన ఏజెంట్, మనకు పాలసీ చేసిన ఏజెంట్ ఉంటే ఓకే. ఆ ఏజెంట్ లేడనుకోండి మేడం, ఎవరైనా మనకు తెలిసిన బంధువు కానీ ఎవరి ఏజెంట్ ద్వారా అయినా మన ఊళ్ళో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనం కనుక అప్రోచ్ అయితే ఆ ఏజెంటే ఆఫీస్ సబ్మిట్ చేస్తాడు. 1 రోజు నుంచి 1 month లోపల ఎక్కువ క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి మేడం, మళ్ళీ మార్చి ఏప్రిల్లో బాగా ఎక్కువగా ఉంటాయి. మిగతా రోజుల్లో 10 నుంచి 15 రోజుల్లో అవ్వచ్చు. ఒక్కోసారి 1 dayలో క్లెయిమ్ కూడా సెటిల్ చేసిన ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. 1 hourలో చేసిన పరిస్థితులు ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉన్నాయి. ₹1,00,00,000 పాలసీకైనా ఒక్క పైసా లంచం లేకుండా ఇచ్చేది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. గర్వంగా చెప్పగలను. అలాంటి మంచి సంస్థలు నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి అదే నాన్ ఎర్లీ చెప్పాం. ఎర్లీ క్లెయిమ్ అనుకోండి మేడం, ఎర్లీ క్లెయిమ్ అయితే కనుక యాక్సిడెంటలా న్యాచురలా అదొకటి. ఫస్ట్ మన క్రిమేషన్కి ఎవరైతే అటెండ్ అయినట్టు మన బంధువు కాని వ్యక్తి ఒక వ్యక్తి సాక్షి సంతకం పెట్టి నేను అటెండ్ అయ్యాను, నేను చివరి వరకు చూశాను, దహనం చేశారా సమాధి చేశారా అవన్నీ వివరాలు ఆ ఫామ్లో ఉంటాయి. ఫామ్ ఫిల్ చేసి సంతకం పెడతాడు. నామినీ ఆధార్ కార్డు, దీనికి కూడా చనిపోయిన అతని ఆధార్ కార్డు, నామినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, హాస్పిటల్లో ఒకలా చనిపోయాడు అనుకోండి మేడం, హాస్పిటలైజేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. హాస్పిటల్ ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఈ వివరాలు. ఎంప్లాయీ అనుకోండి మేడం, ఉద్యోగస్తులు అనుకోండి, ఎంప్లాయీ ఈ 3 సంవత్సరాలు నేను సెలవులు పెట్టాడా, అతని రికార్డ్ ఏంటి, ఈ ఫామ్స్ మినిమం డాక్యుమెంట్స్ ఇవి కనుక ఒక ఏజెంట్ ద్వారా సబ్మిట్ చేసినట్లయితే ఒక ఎల్ఐసి ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తారు మేడం. ఇది జెన్యూనా కాదా, 3 సంవత్సరాల లోపు చనిపోయాడు కాబట్టి జెన్యూన్ అయితే క్లెయిమ్ అడ్మిట్ అయి వస్తుంది. క్లెయిమ్ అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ ఫామ్ అని ఒకటి ఉంటుంది మేడం. ఆ డిశ్చార్జ్ ఫామ్ కనుక ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఇమీడియట్గా అకౌంట్లో డబ్బు పడిపోతాయి మేడం. ఎటువంటి విత్ ఇన్ 15 days 10 days లో పడిపోతాయి. అడ్మిట్ అయిన తర్వాత ఎవరిని అడగక్కర్లా, ఎటువంటి లంచం ఉండదు ఎల్ఐసిలో, ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు, ఎవరిని అప్రోచ్ అవ్వక్కర్లా. ఏజెంట్ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరి ద్వారా అయినా క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు, ఈజీగా డబ్బులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్స్పైర్ అయిన ఎన్ని రోజులకి ఒక పర్సన్ వచ్చి చెప్పాలి? వెరీ గుడ్. ఎప్పుడు తెల్లారి చెప్పొచ్చు, 1 week తర్వాత కొంతమంది ఇంకోటి విషయం ఏంటంటే మేడం, పాలసీ ఇచ్చినట్టు ఇంట్లో చెప్పరు, పొరపాటు తెలియక. చాలా మంది చేసే తప్పు అది. అయితే అలాంటప్పుడు 6 years తర్వాత కూడా మా ఎల్ఐసి ఆఫ్ ఇండియాకి వచ్చిన టైం ఆ క్లెయిమ్ కూడా మీరు సెటిల్ చేసిన చాలా చేస్తారు. డాక్యుమెంట్స్ దొరికితే ఏది ఇల్లు మారినప్పుడు లేదా అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు డాక్యుమెంట్స్ బయటపడతాయి. ఆ బయటపడినప్పుడు అప్పుడు వచ్చి నామినీ వచ్చి చేసిన మేము క్లెయిమ్ సెటిల్ చేస్తాం మేడం. అలా కాకుండా ఇద్దరు నామినీగా ఉన్నారనుకో మేడం, కొంతమంది వైఫ్ ని సన్ని నామినీగా పెడతారు. అప్పుడు కుర్రోడు మేజర్ అయ్యాడు అనుకో మేడం, మేజర్ అయితే మా మదర్కి ఇవ్వడానికి అభ్యంతరం లేదని సన్ కానీ
సన్ అకౌంట్ వేయడానికి అభ్యంతరం లేదు, కానీ మదర్ కానీ సంతకం పెట్టి ఒక అకౌంట్ డబ్బులు వేయించుకోవచ్చు. Okay. లేదా 2 అకౌంట్లో వేయాలనుకున్నారు అనుకోండి 50-50, 2 అకౌంట్లో వేస్తారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. అంటే అన్ని సందర్భాల్లో నామినీ రాలేకపోవచ్చు. ఒకవేళ నామినీ కూడా ఏమన్నా అయి ఉండొచ్చు. వెరీ గుడ్. నామినీలు అయితే ఫ్యామిలీ లీగల్ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీలో ఎవరికైతే నలుగురు ఉంటారు మేడం ఫ్యామిలీ మెంబర్స్, నలుగురులో మా చిన్న బాబుకి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని అది కన్నా ప్రొడ్యూస్ చేస్తే, అంటే ఎవరి దగ్గర తీసుకోవాలి? రెవెన్యూ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఓకే. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఈ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా నలుగురు ఉన్నారు మేడం, మిగతా ముగ్గురు పలానా ఎక్స్ అనే వ్యక్తికి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు ఇవ్వటానికి ఆ ముగ్గురు సంతకాలు పెట్టి పేపర్ ఇచ్చినట్లయితే అకౌంట్లో డబ్బులు ఎల్ఐసి ఆఫ్ ఇండియా పడిపోతాయి మేడం. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే పాలసీ తీసుకుంటారో ఆయన ఒక నామినీ పేరు రాస్తారు కదా. ఓకే. సో ఆ నామినీ కూడా అవైలబుల్ లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు ఆ ఫ్యామిలీలో ఎవరో లీగల్ హెడ్స్ లీగల్ హెడ్స్ ఎవరో ఒకళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే. కాకపోతే మిగిలిన ఎంత మంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చెప్పాలి Sign ఇతనికి ఇవ్వడానికి చేయాలి. యాక్సెప్టెన్స్ లెటర్ ఇవ్వాలి. అది పెద్ద ఈజీ విషయం, ఓకే. చాలా ఈజీ మేడం క్లైమ్. ఎల్ఐసిలో ఇంకోసారి కూడా చెప్పింది, ₹1 కోటి పాలసీకైనా పైసా లంచం లేకుండా, పైసా ఖర్చు లేకుండా, ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా ఆఫీస్కి వెళ్తే, ఇంకోటి 50,000 పాలసీకైనా 5 కోట్ల పాలసీకైనా ఒకే ఫార్మ్స్ ఉంటాయి, ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. పెద్ద కస్టమర్ చిన్న కస్టమర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అందరూ ఒకటే. ఓకే. కాబట్టి అట్లాంటి మంచి క్లైమ్ ఇచ్చే సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకే. ఇంకొక డౌట్ ఉంది శ్రీధర్ గారు. ఒక్కొక్కసారి ఏదో 3 years లోపే కట్టి ఇంత లోపే ఏమైనా అయింది అంటే ఇన్ని డాక్యుమెంట్స్ ఒక్కొక్కసారి సబ్మిట్ చేయలేకపోవచ్చు. మరి అలాంటప్పుడు వదిలేసుకోవాలంటారా? అంత అవసరం ఉంది, చాలా ఈజీ మేడం. డాక్యుమెంట్స్ ఏమి లేదు మేడం. ఎంప్లాయీ అయితే హాస్పిటల్ సర్టిఫికెట్, యాక్సిడెంటల్ క్లైమ్ అనుకోండి, ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్టు, స్టేషన్లోకి వెళ్ళి అటెస్టేషన్ చెప్పి జిరాక్స్ కాపీ అయితే, ఒరిజినల్ అయితే అక్కర్లేదు, స్టేషన్కి వెళ్ళి జిరాక్స్ కాపీ తీసుకెళ్ళి ఇవ్వాలి మేడం. మరి డబ్బులు మరి అంటే ఎడ్యుకేటెడ్స్ ఉండొచ్చు, అన్ఎడ్యుకేటెడ్స్ ఓకే, ఉండొచ్చు. మనం ఎవరైనా ఎప్పుడు ఎడ్యుకేటెడ్స్ మైండ్ లో పెట్టుకోవాలి. త్రూ ఏజెంట్ ద్వారా ఇవన్నీ వాళ్ళే చేయగలరు మేడం. మన ఏజెంట్స్ ఇంత హెల్ప్ చేస్తారా? 100% చేసి పెడతారు మేడం. ఏ ఏజెంట్ కూడా సర్వీస్ చేయని వాడు, ఎటువంటి ఏజెంట్కి ఒక పైసా ఇవ్వక్కర్లేదు, ఎటువంటి ఏజెంట్ కూడా ఏం రూపాయి ఇవ్వక్కర్లేదు. మా కాని పాలసీ కూడా మా దగ్గరికి వస్తుంటాయి, మేము సర్వీస్ చేసే పాలసీ. మీ ఎవరో కట్టి మానేస్తారు ఏజెంట్స్. ఇప్పుడు ఫోర్స్ లో లేకపోవచ్చు, చనిపోవచ్చు, మానేయచ్చు. అలాంటి వారికి కూడా మా ఏజెంట్స్ అందరూ కూడా అతనా కాదని చూడకుండా ఏ ఏజెంట్ వచ్చినా, ఏ ఏజెంట్ తర్వాత పాలసీ చేసినా మేము వచ్చి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది మేడం. చేస్తాం కూడా, చేస్తున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. సో మచ్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక ఎల్ఐసిలో పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి అప్లై చేసిన తర్వాత మనకు తెలిసినా తెలియకపోయినా కూడా ఫర్దర్గా, అంటే మనం అప్లై చేసామని తెలిసినా తెలియకపోయినా మనం క్లెయిమ్ చేసుకోవడం చాలా ఈజీ. అది ఎవరైతే మనకి ఏజెంట్ ఉన్నారో ఆ ఏజెంటే కాదు, ఏ ఏజెంట్ నుంచి కూడా మనం ఇది తీసుకునే ఫెసిలిటీస్ మనకి ఎల్ఐసి ఇచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నా. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.